హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. త్వరలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరగబోతుంది, గ్రూప్ 2 జరగబోతుంది, అదేవిధంగా గ్రూప్ 3 జరగబోతుంది. మీ జాబ్ని డిసైడ్ చేసేటటువంటి 200 మార్కుల సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కేవలం రాష్ట్రంలో ఒకే ఒక యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అది సురేష్ సార్ క్లాసెస్ యాప్. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే దీనికోసం ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. మనం ఆల్రెడీ ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. తెలంగాణలో ఉన్న సంస్థానాల గురించి మాట్లాడుతున్నాం. మిగిలిన 2 సంస్థానాలు కూడా ఇప్పుడు పూర్తి చేద్దాం. ఏ సంస్థానం గురించి మాట్లాడుతున్నాం మనం అంటే తెలంగాణలో అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల సరిహద్దులు విస్తరించి ఉన్న సంస్థానం ఏదంటారు అంటే అటు ఆంధ్ర తెలంగాణలో విస్తరించిన సంస్థానం ఏదంటే మునగాల సంస్థానం. ఏ సంస్థానం? మునగాల సంస్థానం. దీనిపైన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. ఎక్కడుంది మునగాల సంస్థానం? ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉంది. ప్రస్తుతం ఎక్కడుంది? సూర్యాపేట జిల్లాలో ఉంది. ఈ సూర్యాపేటని మనం భానుపురి అంటున్నాం. తెలంగాణలో సూర్యుడు ఉదయించేటటువంటి తొలి గ్రామం ఏదంటే సూర్యాపేట. దాన్ని మనం భానుపురి అంటున్నాం. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాగా మారింది. ఆ సూర్యాపేటలో ఉన్న సంస్థానమే మునగాల సంస్థానం. మునగాల సంస్థాన రాజు ఎవరంటారు? రాజు కన్నా దివానికి ఎక్కువ పేరు వచ్చింది. మునగాల సంస్థాన రాజు రాజా నాయిని వెంకట రంగారావు. రాజా నాయిని వెంకట రంగారావు మునగాల సంస్థాన రాజు. ఈ సంస్థానం యొక్క ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమానికి పెద్దపీట వేసిన సంస్థానం ఏదంటారు? తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమానికి పెద్దపీట వేసినటువంటి సంస్థానం మునగాల సంస్థానం. ఎవరు ఈ గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది? గత పోటీ పరీక్షలో మనకు అడిగాను, గ్రంథాలయ ఉద్యమ పితామహుడు ఎవరన్నాడు? గత పోటీ ఎస్ఐ ఎగ్జామ్లో అడిగాడు. ఏమడిగింది ఎస్ఐ ఎగ్జామ్లో? గ్రంథాలయ ఉద్యమ పితామహుడైనటువంటి కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించినటువంటి తొలి గ్రంథాలయం ఏదన్నాడు. ఇక లైబ్రరీ సైన్స్ ఎగ్జామ్తో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పడ్డాయి. సో ఒకసారి చూద్దాం. సో మునగాల సంస్థాన మనగారు, మునగాల సంస్థాన దివాన్ అంటే ప్రధాని. మునగాల సంస్థాన దివాన్ ఎవరన్నాడు? కొమర్రాజు లక్ష్మణరావు. ఈ కొమర్రాజు లక్ష్మణరావుని మనం ఏమన్నాం? గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అన్నాం. కొమర్రాజు లక్ష్మణరావుని ఏమన్నాం? గ్రంథాలయ ఉద్యమ పితామహుడు. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అని ఎవరినన్నా? కొమర్రాజు లక్ష్మణరావుని గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అన్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సంస్థానమే మునగాల సంస్థానం. ఆ మునగాల సంస్థాన దివానే కొమర్రాజు లక్ష్మణరావు. ఆ కొమర్రాజు లక్ష్మణరావుకు ఉన్నటువంటి బిరుదే గ్రంథాలయ ఉద్యమ పితామహుడు. తెలంగాణలో తొలి తెలుగు గ్రంథాలయం ఏదన్నాడు? తెలంగాణలో తొలి తెలుగు గ్రంథాలయం ఏదన్నాడు? తెలంగాణలో తొలి తెలుగు గ్రంథాలయం 1901లో హైదరాబాద్లో స్థాపించబడ్డటువంటి గ్రంథాలయం ఏది? ఇయర్ కూడా అడిగాను. 1901లో హైదరాబాద్లో స్థాపించబడ్డటువంటి తొలి గ్రంథాలయం ఏదన్నాడు? శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే తొలి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి శ్రీకృష్ణ దేవరాయ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. రెండవ గ్రంథాలయం 1904లో ఎక్కడండి? 1904లో ఎక్కడ? హనుమకొండలో. 1904లో హనుమకొండలో ఏర్పడ్డటువంటి రెండవ గ్రంథాలయం తెలంగాణ రాష్ట్రంలో రెండవ గ్రంథాలయం హనుమకొండలో. హనుమకొండ బస్టాండ్ వెనకాలే ఉన్నటువంటి గ్రంథాలయం ఏదంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రంథాలయం ఏదండి? శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనేది తొలి గ్రంథాలయం. రెండవ గ్రంథాలయం ఏదంటే ఎక్కడుంది? హనుమకొండలో ఉంది.
ఎక్కడ హనుమకొండ? ఒకప్పటి వరంగల్ జిల్లాలో ఉంది. ఎక్కడుందండి? వరంగల్ జిల్లాలో ఉంది. ఈ గ్రంథాలయం పేరేంది అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో అడిగింది. అవును. అదేవిధంగా రెండవ గ్రంథాలయం 1905లో ఏర్పాటు. మొదటి గ్రంథాలయం, రెండవ గ్రంథాలయం, మూడవ గ్రంథాలయం. 1905లో సికింద్రాబాద్లో ప్యారడైజ్ దాటిన తర్వాత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ గ్రంథాలయం ఏదన్నా. ఆ తర్వాత నాలుగవ గ్రంథాలయం 1906లో దీన్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఆ గ్రంథాలయం ఏదన్నా. ఆ తర్వాత ఎగ్జామ్ ఏమడిగిండు? వీటిని సరైన క్రమంలో జతపరచండి అన్నారు. అంటే ఎగ్జామ్లో వీటన్నిటిపైన మనకి ఏం రావడం జరిగింది? క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రంథాలయ ఉద్యమంలో నేను చెప్తాను. ఆ తర్వాత ఏమడిగింది మనకు? తెలంగాణలో ఇంకో సంస్థానం ఏదన్నా. తెలంగాణలో ప్రధానమైనటువంటి సంస్థానం గత పోటీ పరీక్షలు అడిగినటువంటి జటప్రోలు అనే సంస్థానం. ఏ సంస్థానం? జటప్రోలు అనే సంస్థానం. మనకేమడిగాను? జటప్రోలు సంస్థానాన్ని స్థానికంగా ఏమంటారు అంటారు. అసలు ఎక్కడుంది సంస్థానం? జటప్రోలు సంస్థానం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? నాగర్ కర్నూలు జిల్లాలో. ఏ జిల్లాలో ఉంది? నాగర్ కర్నూలు జిల్లాలో. ఏమంటారు జటప్రోలు సంస్థానాన్ని? తెలంగాణలో జటప్రోలు సంస్థానాన్ని కొల్లాపూర్ సంస్థానంగా పేర్కొంటారు. ఏ సంస్థానంగా పేర్కొంటారు? కొల్లాపూర్ సంస్థానంగా పేర్కొంటారు. ఎవరు ఈ జటప్రోలు సంస్థానంలో గొప్పవాళ్ళు అంటే సురభి మాధవరాయలు. సురభి మాధవరాయల్ని ఈ జటప్రోలు సంస్థానం లేదా కొల్లాపూర్ సంస్థానంలో అందరికన్నా గొప్పవాళ్ళుగా పేర్కొనడం జరుగుతుంది. అట్లా ఈ కొల్లాపూర్ దేనికి ఫేమస్ అంటాం? కొల్లాపూర్ మామిడికి ఫేమస్. ఇదే జటప్రోలు సంస్థానం. ఇదే జటప్రోలు సంస్థానంలో ప్రత్యేకత ఏంటి అంటారు? తెలంగాణ మలిదశ ఉద్యమంలో జటప్రోలు సంస్థానంలో వచ్చినటువంటి గొప్ప నాయకుడు జూపల్లి కృష్ణారావు. జూపల్లి కృష్ణారావు. ఈ జూపల్లి కృష్ణారావు తెలంగాణ మలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసిండు. రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ గుర్తుపెట్టుకొని, మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కొల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు తీసిన యాత్ర ఏదంటారు? తెలంగాణ ప్రజాభియాన్. తెలంగాణ ప్రజాభియాన్ అనేటటువంటి యాత్ర తీసింది ఎవరంటే జూపల్లి కృష్ణారావు. రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేటటువంటి క్వశ్చన్. ఇట్లా తెలంగాణలో సంస్థానాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించడం జరిగింది. ఎప్పుడైతే 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు మనకు స్వాతంత్రం లభించిందో ఈ సంస్థానాన్ని కూడా ఏమైనా విలీనం కావడం జరిగింది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంస్థానాలు. అమరచింత సంస్థానం, గద్వాల సంస్థానం, వనపర్తి సంస్థానం, గోపాలపేట సంస్థానం, పాపన్నపేట సంస్థానం, దోమకొండ సంస్థానం, శరణపల్లి సంస్థానం, అదేవిధంగా జటప్రోలు సంస్థానం, పాల్వాంచా సంస్థానం, ఇంతకుముందే చెప్పినటువంటి మునగాల సంస్థానం. ఇవి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సంస్థానాలుగా ఉన్నాయి. అదేవిధంగా మనం గడిల గురించి మాట్లాడితే తెలంగాణలో కిరాతకమైనటువంటి గడి విస్నూరు గడి. ఈ విస్నూరు గడికి అనుబంధంగా ఉన్నటువంటి కడివెండి గడి. తెలంగాణలో ఇంకా క్రూరత్వం చేసినటువంటి గడి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కిరాతకమైనటువంటి గడి ఎర్రపాడు గడి. ఆ ఎర్రపాడు గడి తెలంగాణలో అనేక అరాచకాలు చేసింది. తెలంగాణలో అతి మంచి గడి ఏదంటారు? తెలంగాణలో అతి మంచి గడి ఏదంటే సంజీవరావుపేట గడి. ఈ సంజీవరావుపేట గడి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో ఉన్నటువంటి తెలంగాణలోని అతి మంచి గడి సంజీవరావుపేట గడి. ఇట్లా గడిల గురించి మాట్లాడతాం. ఆ తర్వాత సంస్థానాలు. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో కొత్త టాపిక్తో మేము ముందుకుంటాను. ఇప్పుడు గ్రంథాలయ ఉద్యమం కూడా తర్వాత చెప్తాను మీకు, ఎందుకంటే నాకు క్లాస్ టైం అవుతుంది. ఓకే, ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, తెలంగాణ మూమెంట్ సురేష్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టైం చాలా తక్కువ ఉంది, దాదాపు 800 వీడియోస్ మీరు వినాల్సి ఉంది. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం, గెట్ రెడీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.